భారతదేశంలో ముఖ్యమైన నదులలో సింధు నది ఒకటి. ఈ నది హిమాలయాలలోని మానస సరోవరం అనే సరస్సు దగ్గర మొదలవుతుందని చెబుతారు. ప్రపంచంలో అతి పొడవైన నదులలో సింధు నది కూడా ఒకటి. ఇంకా సింధు నది జననం గురించి మత్స్య పురాణంలో వివరించబడింది. అంతేకాకుండా సింధు నది పేరు మీదే భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చిందని చెబుతారు. మరి సింధు నది జననం గురించి మత్స్య పురాణంలో ఏమనుంది, ఇండియా అనే పేరు ఎలా వచ్చిందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింధు నది టిబెట్లోని మానస సరోవరం దగ్గర జన్మించి జమ్మూ కాశ్మీర్ నుండి ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది మొత్తం పొడవు సుమారు 2880 కిలోమీటర్లు. హిమాలయాల్లో టిబెట్లోని కైలాస పర్వతం దగ్గర 17,000 అడుగులు ఎత్తున సింధు నది మొదలవుతుంది. ఇక పురాణాల ప్రకారం భగీరథుడు శివుడి కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై భగీరథుడి కోసం గంగని ఆకాశం నుండి నేలకు దింపుతానని చెప్పగా అప్పుడు భగీరథుడు గంగ నేరుగా ఆకాశం నుండి భూమిపైకి వస్తే ఆ ప్రవాహానికి భూమి తట్టుకోవడం కష్టమని చెప్పగా అప్పుడు శివుడు తన శిరస్సునందు గంగని ధరించి శిరస్సు నుండి గంగను భూమి మీదకు వదలగా భూమిపైకి వచ్చిన గంగ 7 పాయలుగా చీలింది. అవి నళిని, హ్లదిని, ప్లావని, సీత, చక్షుస్సు, సింధు, భాగీరథి. ఇక సింధు నదికి పేరు పెట్టింది ఆర్యులు. అయితే భారతదేశానికి ఇండియా అని పేరు సింధు నది కారణంగానే వచ్చిందని అంటారు. సింధు అనేది సంస్కృత పదం. సింధు అంటే అతిపెద్ద జల ప్రవాహం అని అర్థం. అయితే సింధు ప్రాంతపు భాష చరిత్రపైన పరిశోధన చేస్తున్న ప్రముఖ సింథాలజిస్ట్ ఆస్కో పర్పోలా ప్రకారం 850-600 బీసీ కాలంలో ప్రోటో ఇరానియన్ భాషని మాట్లాడేవారు. సాను హాగా మార్చి సింధుని హిందూగా మార్చారని చెబుతారు. పూర్వం పర్షియన్లు, గ్రీకులు సింధు నదికి అవతల ఉండేవారు. అయితే గ్రీకులు ఈ పేరును ఇండోనేష్ అని పిలువగా ప్రాచీన రోమన్లు దీనిని ఇండస్ గా వ్యవహరించారు. ఇండస్ అంటే నది ఉన్న దేశమని అర్థం. అలెగ్జాండర్ భారతదేశంలోకి వచ్చిన విధానాన్ని ఆయన సైనికాధికారి నీచస్ ఇండికా అనే పేరుతో ఒక పుస్తకాన్ని వ్రాశాడు. ఈ విధంగా గ్రీకు మరియు లాటిన్ నుండి భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక సింధు నది విషయానికి వస్తే సింధు నదికి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే 5 ఉపనదులు. సింధు నది పొడవు 2880 కిలోమీటర్లు ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం 709 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. అయితే బ్రిటిష్ వారు రచించిన భారతదేశ చరిత్ర చాలా హీనంగా ఉండగా 1920లో సింధు నది తీరాన బయటపడ్డ భారతదేశ నాగరికత అవశేషాలు బ్రిటిష్ వారు భారతదేశంపై చిత్రీకరించిన అపోహలన్నీ కూడా తొలగిపోయాయి. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరానికి పూర్వమే భారతదేశానికి ఎంతో నాగరికత, సంస్కృతి ఉందని, మన ప్రాచీన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా నిలిచింది సింధు నది. సింధు నది ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో హరప్పా, మొహంజదారో నగరాలు బయటపడగా భారతదేశ ఘన చరిత్ర ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక పుష్కరాలు వచ్చే నదులలో సింధు నది 11వది. గురువారం కుంభరాశిలో ప్రవేశిస్తే ఈ నదికి పుష్కరాలు వస్తాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.